ఏపీలో ఆగస్టు 1న ప్రధాని మోడీ పర్యటించనున్నారు. మోడీకి గిరిజన మహిళలు, విద్యార్థులు 13,500 మంది స్వాగతం పలకనున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రారంభించనున్నారు. అనంతరం ఉదయం బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం తిరిగి ఢిల్లీకి ప్రధాని మోడీ వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్లో అందుకు సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, మోదీ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏపీలో ఆగస్టు 1న ప్రధాని మోడీ పర్యటించనున్నారు. మోడీకి గిరిజన మహిళలు, విద్యార్థులు 13,500 మంది స్వాగతం పలకనున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను కూడా ప్రారంభించనున్నారు. అనంతరం ఉదయం బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం తిరిగి ఢిల్లీకి ప్రధాని మోడీ వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్లో అందుకు సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, మోదీ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అనిల్ అండ్ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈ నెల ఆగస్టు 1వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మోడీ అయితే రాబోతున్నారు. దీనిని అధికారికంగా ఆయన ప్రారంభించబోతున్నారు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే అత్యంత హంగులతో, ఆర్భాటాలతో, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినటువంటి, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించినటువంటి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను అయితే ప్రారంభించబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎయిర్పోర్ట్ ద్వారా కంపల్సరిగా ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా బలంగా విశ్వసిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించబోతోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రత్యేకమైనటువంటి చర్యలను అయితే తీసుకుంది. 11 మంది మంత్రులతో ప్రత్యేకంగా ఒక కమిటీని అయితే వేసింది. దీనికి సీనియర్ ఐఏఎస్ అధికారి ఎంటీ కృష్ణబాబు నేతృత్వం వహిస్తున్నారు. మోదీకి సంబంధించినటువంటి ఏవైతే కార్యక్రమాలు అప్డేట్ అన్నీ కూడా ఆయనకు, ముఖ్యమంత్రికి కూడా ప్రతిరోజు నివేదిక ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, అలాగే హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, రోడ్లు భవనాల శాఖ మంత్రి ఇటు బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే గుమ్మడి సంధ్యారాణి, స్థానికంగా ఉన్నటువంటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, వీరందరూ కూడా భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి ఈరోజు పరిశీలించేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఒకసారి మనం చూసుకుంటే ముఖ్యంగా అంటే ఈ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే సమీక్షా సమావేశాన్ని అయితే నిర్వహించుకుంటున్నారు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ లెవెల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం ఉందా అన్నటువంటి వాటిని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు భోగాపురానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లో ఏదైతే ప్రధాని మోదీ ప్రారంభించేటటువంటి నేపథ్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికేలా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి సంప్రదాయ నృత్యమైనటువంటి ధింసా నృత్యాన్ని దగ్గర 13,500 మందితో ఈ నృత్యాన్ని చేసే విధంగా గిన్నీస్ బుక్ రికార్డును సాధించే విధంగా ఈ ఏర్పాట్లు అయితే చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే గిరిజనులకు సంబంధించినటువంటి విద్యార్థులతో పాటు అలాగే గృహిణులు, దానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేశారు. వారిని అందరినీ కూడా సమాచారం సేకరించారు. అద్భుతమైనటువంటి ఈ గిరిజన నృత్యాన్ని స్వాగతం పలికేందుకు ప్రధానికి ప్రత్యేకంగా ఆకర్షణగా నిలవనుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి లేకపోలేదు. మరోవైపు కూచిపూడి నృత్యం, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఈ సంప్రదాయమైనటువంటి నృత్యాన్ని కూడా వేల మందితో నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు అయితే చేసింది. మరోవైపు దగ్గర 2,200 ఎకరాల్లో 4,750 కోట్ల రూపాయల వ్యయం
వెచ్చించి అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని నిర్మించడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. దానికి అనుబంధ రంగాలైనటువంటి పరిశ్రమలు అనేక పరిశ్రమలు వస్తాయి. అలాగే టూరిజం అయితేనేమి మిగిలిన సంస్థలకు మిగిలిన శాఖలకు సంబంధించి పూర్తిగా కూడా అభివృద్ధి చెందుతోంది. ఉత్తరాంధ్రకు ఇదొక కెరీర్ లాంటిది, మైలురాయి లాంటిది అని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆగస్టు 1వ తేదీన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ప్రారంభం నోచుకోబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రుల బృందం అంతా కూడా ఈరోజు విమానాశ్రయంలో పర్యటించి భోగాపురంలో పర్యటించి అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులను పూర్తిగా సమీక్షించి ఏవైనా లోటుపాట్లు ఉంటే మళ్ళీ వాటికి సంబంధించి అంటే అధికారులను అప్రమత్తం చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. మరోవైపు ప్రజలను మొబిలైజ్ చేయడం, అలాగే బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలి, సో వారికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అన్న దానిపైన కూడా ఈరోజు సమీక్షా సమావేశం స్పాట్లో నుంచి చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు దగ్గర ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ 2.5 గంటల పాటు ఆంధ్రప్రదేశ్లో అదే భోగాపురంలో అయితే కొనసాగబోతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా బందోబస్తుకు సంబంధించి కూడా గట్టి చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. అనిల్. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.